నేను ఎప్పుడు అనుకోలే ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడతాను అని. యాక్చువల్లీ నిన్న ఏపీ ఇంటర్ రిజల్ట్ స్టేట్ బోర్డ్వి రిలీజ్ అయినాయి. 67% ఓన్లీ గాట్ క్లియర్డ్ ఇస్ దేర్ ఎగ్జామ్స్. ద రిమైనింగ్ ఆల్ గాట్ ఫెయిల్డ్. I know. In fact, in my close circle itself, like there are a lot of people who got failed in their exams. I've seen a lot of people are really struggling and they are not even coming out of their homes. I feel ఇంటర్ రిజల్ట్స్ అంతేమీ డిఫైన్ చేసేవు మీ లైఫ్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ యువర్ సెల్ఫ్ రియలీ స్ట్రాంగర్ అండ్ దెన్ కమ్ అవుట్. ఇట్స్ ఓకే, దట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ అ టాక్ షో. ఐ థాట్ ఐ విల్ బి రిలీజింగ్ దిస్ వీడియో లేటర్ ఆన్. కానీ నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చాలా నెసెసరీ అని నాకు అర్థమైంది. సో ఐఎమ్ రిలీజింగ్ దిస్ వీడియో అట్ దిస్ మూమెంట్. ఐ వాంటెడ్ టు వాచ్ దిస్ వీడియో అండ్ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఐ జస్ట్ వాంటెడ్ టు వాచ్ దిస్ వీడియో బిఫోర్ హ్యాండ్. నువ్వు అన్నట్టుగా అయితే నీకు ఇంటర్లో వెళ్ళి డిగ్రీలో జాబ్ వచ్చింది, మరి డిగ్రీ కంప్లీట్ చేయలేదా? చేయలేదు, అప్పుడు నాకు చేయాలనిపించలేదు, ఎందుకంటే మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్ నేను. అవునా? ఏంటి ఆ మ్యాథ్స్ స్టోరీ? మ్యాథ్స్ నాకు అంతగా రాదు. మ్యాథ్స్ ఇంటర్లో ఒక 2 times ఫెయిల్ అయ్యాను. 1B. వాట్? 1B ఎగ్జామ్ 2 times ఫెయిల్ అయ్యాను. డిగ్రీలో కూడా ఫస్ట్ సెమ్లోని మ్యాథ్స్ ఫెయిల్, సెకండ్ సెమ్లోని మ్యాథ్స్ ఫెయిల్, థర్డ్ సెమ్లో పాస్ అయ్యాను. ఒకటి పాస్ అయ్యాను, ఇంకోటి ఫెయిల్. కానీ విచిత్రం ఏంటంటే ఇవేమీ అవసరం రాలేదు. 10th class క్వాలిఫికేషన్ మీద జాబ్ వచ్చింది. సో యూ గాట్ దిస్ జాబ్ బేస్డ్ ఆన్ యువర్ 10th class సర్టిఫికేట్. ఓకే, దట్స్ సో నైస్. అంటే ఇన్ఫాక్ట్ నువ్వు ఎగ్జామ్స్ రాకపోయినా నీకు జాబ్ చేతిలో ఉండేదేమో. అది మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. అవును, టిపికల్ తెలుగు వాళ్ళు ఎస్పెషలీ మన పిల్లల రిజల్ట్స్ కన్నా పక్కోడి మీద రిజల్ట్స్. సో ఫ్యామిలీ నుంచి ఎంట్రా ఫెయిల్ అయిపోయావు అని అడుగుంటుంటారు కదా డెఫినెట్గా. అడిగారు, చాలా మంది అడుగుతారు. ఏం చెప్తాం, ఆన్సర్ మన దగ్గర ఉంటుంది, అయిపోయా అంతే. యా, కానీ నువ్వు అక్కడితో బ్యాక్ స్టెప్ వేయకుండా అంత ముందు వరకు వెళ్ళావు చూడు, అది చాలా గ్రేట్నెస్. అంటే మరి ఆగితే పని అవ్వదు కదా. అంటే లైక్ వాట్ మేక్స్ యూ టు గెట్ మోటివేటెడ్? మోటివేషన్ అంటే ఒక సైడ్ ఫ్యామిలీ కండిషన్స్ ఆ టైంకి బాగాలేదు, ప్రతిదానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఓకే, ఇంకా ఏదో ఒకటి కావాలి అని బలంగా అనిపించేది, జాబ్ ఏదో ఒకటి చేయడానికి. సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మేక్ యూ స్ట్రాంగర్ అని చెప్పొచ్చు. మరి అంతే కదా, ఇప్పుడు మనకు ఒక అవసరం ఉందంటే దానికోసమే ప్రయత్నిస్తాం కదా. అవును. ఓకే, దట్ హర్డల్స్ మైట్ బి వెరీ టఫ్, రైట్? టఫ్, కానీ ఒకసారి దూకిసిన తర్వాత ఇంకేదొచ్చినా రాకపోయినా ఇది కరెక్టే, ఒప్పుకుంటాను. He is Bhanu Prakash Yelagala, is currently serving as a CRPF in Indian Paramilitary Forces. సో ఆయన 12th classలో 2 times ఫెయిల్ అయ్యారు. అయినప్పటికీ ఆయన లైఫ్ అక్కడితో ఆగిపోయిందని అనుకోకుండా హీ రియలీ ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ 3rd అటెంప్ట్లో తను క్లియర్ చేయగలిగాడు. ఆయన 12th ఫెయిల్ అయిపోయారు, కానీ దట్ డజంట్ మీన్ మీ లైఫ్ ఎక్కడ స్టాప్ అయిపోయినట్టు కాదు కదా. సో కమ్ ఓవర్ ఇట్. డూ వాచ్ యువర్ ఫేవరెట్ మూవీ, డూ విజిట్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్, హ్యావ్ ఫుడ్, ఎంజాయ్ ద డే. 1 day అంతా ఎంజాయ్ చేసేయండి అండ్ నెక్స్ట్ డే నుంచి ప్రిపేర్ అవ్వండి. 24th May కదా ఎగ్జామ్స్, ఈ లోపు మనం క్లియర్ చేయలేమా? ఇఫ్ భాను కెన్ డూ ఇట్, వై కాంట్ వీ డూ ఇట్? సో డోంట్ ఓవర్ థింక్, డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఓకే. ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంటి ఎదురుగుంటా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనే దాని గురించి ఫస్ట్ తీసేయండి మైండ్లో నుంచి. అండ్ దెన్ డూ వర్కౌట్ ఆన్ యువర్ సెల్ఫ్. పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి, యూ కెన్ డూ ఇట్. ఇవన్నీ చేయగలను, వాళ్ళే చేయగలరు, నేను ఎందుకు చేయలేదని. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే 12th classలో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ లైఫ్ అక్కడే ఆగిపోయిందని అనుకోవట్లేదు కదా. సో స్టాప్ థింకింగ్, స్టాప్ ఓవర్ థింకింగ్. ఐ నో ఇట్ హ్యాపెండ్. మన స్టార్ హీరో రామ్ పోతినేని ఒక ట్వీట్ వేశారు దట్ ఈ 12th రిజల్ట్స్ ఏమి మన లైఫ్ని డిఫైన్ చేసావు, దానికి లివింగ్ ఎగ్జాంపుల్ నేనే, 12th ఎగ్జామ్సే పాస్ అవ్వలేని మీ రామ్ పోతినేని. సో అంతకన్నా బూస్టప్ ఎవరిస్తారు చెప్పండి. సో స్టాప్ ఓవర్ థింకింగ్. I hope this video will definitely help you. ఈ వీడియోని ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ ఫుల్ పాడ్కాస్ట్ వీడియో త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ గైస్, లెట్స్ బీ ద స్టార్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ అండ్ లెట్స్ బీ ద స్టార్ టు ఇన్స్పైర్. Hope you like this video. This is Ramya Akula signing off. See you.